సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ప్రెజెంట్ టాలీవుడ్ ని షేక్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ అన్నమాట. ఎవరో కాదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు వైరల్ వయ్యారి. సో ఆల్మోస్ట్ మనోడు కోట్ కథలెన్నో చెప్తాను ఏంటి ఒకసారి నీ ఒక 4 లైన్స్ పాడతావా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఎస్ నిజంగా నాకు ఇంకొక సాంగ్ అన్నది చాలా బాగా, చుట్టల్లే చుట్టి పోగల, చాలా చాలా Okay. విశ్వసేన్ గారిది. చీరలా. ఓకే. చాలా బాగా. నేహ శెట్టి విశ్వసేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈశ్వర్ అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఇద్దరు Thank you. మాస్టర్స్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు వేల మీద లెక్కేసుకుంటే కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు 100లో కొరియోగ్రాఫర్స్ వచ్చేసారు. ఎవరు ఏ సాంగ్ చేశారో కూడా తెలుసుకునే లోపే ఇండస్ట్రీ నుంచి Song బయటకు వెళ్ళిపోతున్నారు, సాంగ్ కూడా వెళ్ళిపోతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు, లైమ్ లైట్లో మేము ఇది చేసామని చెప్పుకోలేక, లేకపోతే చేసిన టీం కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించకపోవటం, ఇవన్నీ 1,000,000 కారణాలు ఉన్నాయి. ఇక్కడ కాంట్రవర్సీ ఎత్తకడం కన్నా కూడా మీ టాలెంట్ ని బయట పెట్టడం ప్రెసెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మీతో రోషన్ తో కొంచెం హార్ట్ గా తెలుస్తుంది, మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈశ్వర్, సో ఏం చెప్తావు? చాలా ఇయర్స్ కష్టం, ఒక్కసారిగా ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఇంట్లో చూసినా నీ సాంగ్కే అందరూ ఇలా 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 ఇలా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యావా? హ్యాపీ అన్న. ఇప్పుడు మీరు మామూలుగా కూర్చొని కూడా ఇలా అంటున్నారు, నాకు ఎంత హ్యాపీ అంటే ఓకే. అంటే ఒకటి అన్న, ఏ కొరియోగ్రాఫర్ సరే, ఇప్పుడు రేవంత్ కైనా, నాకైనా, ఎవరికైనా సరే, ఇప్పుడు మీకైనా సరే, మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ సీట్ వెనకాల చాలా పెద్ద కష్టం ఉంటుంది. మీ వెనకాల చాలా మంది టీం ఉన్నారు, మీరు ఊరికే వచ్చి ఉండరు. మేము అక్కడ కూర్చొని అడిగితే మీ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఇన్స్పైరింగ్ మోటివేషన్ స్టోరీ ఉంటుంది. సో నా వెనకాల కూడా అలాంటి స్టోరీ ఉందన్న. అంటే ఇప్పుడు మీరు ఎంతగా ఒక నచ్చిన మాట ఏంటన్నా, కలిసి అంటే ఒక కొలాబరేషన్లో, కాంబినేషన్లో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. చాలా థ్యాంక్స్ అన్న మీకు. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇట్లా, అంటే నేను కోర్ట్ టైంలో చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ మీతో ఇంటర్వ్యూ నాకు స్పెషల్, చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్లాంటి కాంబినేషన్ మేము చాలా బయట కలుస్తూ ఉంటాం, కానీ ఒక సక్సెస్ తర్వాత, ఒక సాంగ్ గురించి బయట మాట్లాడిన తర్వాత, దాని గురించి మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి, మీడియా ముందు కూర్చోబెట్టి మీరు ఇలాంటి ఒక ఈవెంట్ చాలా మంచిది, అంటే ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. సో నువ్వు డి ప్లాట్ఫామ్ మీద నుంచి వచ్చావు నాన్న? ఓకే. మీరే మాస్టర్ ఉన్నారు? సాయి తేజ అని చెప్పి ఉండేవారు 9 లో, అండ్ దాని తర్వాత 11 కి నేను కొరియోగ్రాఫర్ అయిపోయా. అండ్ ఐ హావ్ డన్ 5 seasons యాజ్ అ కొరియోగ్రాఫర్ కంటిన్యూస్ గా. 15th వాజ్ మై లాస్ట్ సీజన్. దాని తర్వాత అయిపోయింది, బయటకు వచ్చి వర్క్ చేద్దామని అంతే. సో ఐ కేమ్ అవుట్. ఇది చేసేటప్పుడే నేను యూనియన్ లో కూడా, అంటే మూవీస్ లో, ఫిలిమ్స్ లో, అన్నిట్లో సైడ్ డాన్సర్ గా, శేఖర్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా, సో అలా కంటిన్యూ చేశాను. సూపర్. సో ఇప్పుడు ఎన్ని సాంగ్స్ చేసావు? ఇప్పుడు వైరల్ వయ్యారికి ముందు? వైరల్ వయ్యారి వాజ్ మై ఫస్ట్ సాంగ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ అన్న. అరే ఫస్ట్ సాంగ్. చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తాం ఆ 6 కోసం. సో కొడితే బౌండరీ దాటాలనే. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డావు రేవంత్ ఈ సాంగ్ కోసం, వైరల్ వయ్యారి కోసం? 1.5 year దాకా చేశాను. 1.5 year అంటే నేను టీమ్ తో ట్రావెల్ అవుతాను. అంత టైం ఎందుకు తీసుకున్నావు? కష్టం కాదు, కష్టం ఉంది, టైం వేస్ట్. నేను వర్క్ చెప్పాలంటే 1.5 year ఒక సాంగ్ కి. ఇట్స్ నాట్ ఓన్లీ 1 song, 2 songs చేశాను నేను. అండ్ నేను అందులో దాని బ్యాక్ వర్క్ ఏంటంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. నేను చాలా నేను వాళ్ళకి చెప్తాను, నాకు అట్లీస్ట్ ఒక 1-2 weeks టైం కావాలి సార్, బికాస్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఊరికే టడక్ అని తీయలేను. నేను పేపర్ వర్క్ చేయాలి, నా టీం వర్క్ చేయాలి, అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ నుంచి, ఎవ్రీ షాట్ నుంచి నా టీం అందరికి ఒక క్లారిటీ ఉండాలి. డాన్స్ చేసే వాళ్ళు అంతే బాగుండాలి. ఏ స్టెప్స్ ఎవడైతే, అంటే నేను కొన్ని వెపన్స్ పట్టుకొని వెళ్తాను. ఐ హ్యావ్ 10 assistants. సో ఒక్కొక్క వెపన్ ని ఏ స్టెప్స్ కి ఎవరు బాగా చేస్తారో ఐ హ్యావ్ దట్ ఆల్ క్లారిటీ. మొత్తం ఒక కొలిక్ వచ్చినప్పుడు అప్పుడు దెన్ వి వెంట్ టు ద షూట్. ఆ గ్యాప్ లోనే నేనే అడిగి కాల్ చేసి, కిరీటి సార్ రిహార్సల్స్ కావాలి సార్, ఇంత డాన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రిహార్సల్. అంటే నేను మాస్టర్, నేను మీతోటే ఉంటా, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చిన, లేదా కంఫర్టబుల్ అంటే నేనే హైదరాబాద్ వస్తాను. సో ఐ సైడ్ లైక్ వద్దు సార్, మీరు రావటం వద్దు, ఇమీడియట్లీ మేమే మా అసిస్టెంట్స్ బళ్ళారి వచ్చేస్తాం. ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 1.5 year ఉన్నావు? 1.5 year ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాను. వచ్చేసేవాడిని అసిస్టెంట్. 1.5 year 2 songs కి చేశాను అనమాట. వైరల్ వయ్యారి వచ్చేసి 6 months. 6 months లో 4 months నా పర్సనల్ రిహార్సల్, నా పేపర్ వర్క్, నా అవన్నీ టెక్నికల్ గా అన్ని నేను చేసుకున్నాం. అండ్ కిరీటి సార్కి 2 months రిహార్సల్ ఇప్పించాం. అండ్ లీలా మ్యామ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 days రిహార్సల్స్. ఆమె చాలా బిజీ షెడ్యూల్లో ఎగ్జామ్ జరిగి ఉండేటప్పుడు కూడా ఆమె కూడా చేశారు. ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అన్న. సో అక్కడే ఉన్నావా 2 months అక్కడే సెట్ చేసుకొని ఆ ఫీల్ రావడం కోసం? సెట్స్ అంతా హైదరాబాద్ లో జరిగాయి, అన్నపూర్ణాశ్రీలో జరిగాయి. నేను వెళ్ళింది ఫర్ రిహార్సల్స్ ఓన్లీ. రిహార్సల్స్ ఆయనతో ఎట్లా అంటే
ఇప్పుడు నేను ఆ 2 months కూడా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, ఆయనతో పాటే ఉన్నా, ఏదో చిన్న పిల్లల్లా గ్రౌండ్లో ఆడుకున్నాం, మా రిహార్సల్స్ మాకు ఎలా ఏమేమి స్టెప్స్ కావాలో ఇంకా చెయ్యని కూడా ప్రాక్టీస్ చేశాడు ఆయన. అంటే సినిమాలో చెయ్యని కూడా మేము ఒక చిన్నపిల్లలు ఎలా స్టన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తారు, పిల్లేరు గంతులు వేసుకోవటం, రోల్స్ చేయటం. ఓకే 3 o'clock దాకా 2 months వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో రేవంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి బయట అయితే ఒక గట్టిగా ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో తినే ప్లేట్ల దగ్గర నుంచి, స్పూన్ల దగ్గర నుంచి, చైర్ల దగ్గర నుంచి, బాత్రూమ్ లో కూడా బంగారంతోనే ఉంటుంది. ఫుల్ బంగారం అంటారు. ఇంట్లోకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి, ఎవరు తొందరగా పిలవరు వెళ్ళరు కాబట్టి, నువ్వు 2 months ఉన్నావు, ఎన్ని బంగారపు ప్లేట్లలో తిన్నావు, ఎన్ని. నేననే కాదు సార్, ఆల్మోస్ట్ ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వెళ్ళిన దగ్గర నుండి నేను నార్మల్ వాటర్ తాగాను సార్. నేను నార్మల్ ప్లేట్లోనే తిన్నా. లేదు ఇగో ఇలాంటి కిల్లేది మన ధోని సార్ది ఒకటి ఉండిద్ది లేబుల్, అదే వాటర్ బాటిల్ నాతో పాటు ఆయన తాగుతారు. ఆయన తాగిన తర్వాత క్యాచ్ పట్టుకుంటారా, ఓకే రేవంత్ తాగు. సో ఇట్స్ ఎ నార్మల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ఇప్పుడు అంటే నేను ఒక్కటే అని కదన్నా, నేను చాలా విషయాలలో చూసా. ఆయన నాతో పాటు కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, స్వెట్ అయిపోయి నాకులాగే ఉంటారు. ఎవడు ఎంతున్నా గానీ, ఎంత డబ్బు ఉన్నా గానీ కాళ్ళకేసుకొని కొట్టుకోడు, నెత్తికేసుకొని కొట్టుకోడు, ఇట్లా ఎగరేయడు అని అంటారు కదా. అన్ని తెలుసు. అంటే నార్మల్ ప్లేట్లలోనే తింటారు, నార్మల్ ప్లేట్ అన్ని లేవన్నా, ఎవరైనా స్టీల్ ప్లేట్, నార్మల్ ప్లేట్స్, ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్స్ ఆర్ ఎనీథింగ్. మేము స్నాక్స్ తింటానే ఉండేవాళ్ళం. అయితే ప్రచారం అంతే ఇదైతే బయట అన్న. అదే చూడనోడు 100 మాట్లాడతాడన్న, చూస్తే తెలుస్తుంది అక్కడ లోపల. ఆయనకి అదే అంటున్నా, వాళ్ళకేమో మేబీ ఫైనాన్షియల్లీ దే ఆర్ వెరీ. నాకు నిజంగా గాలి జనార్దన్ రెడ్డి సార్ బెంగళూరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి అబ్బాయి బాగా చేశాడు కాబట్టి ఇంకో సాంగ్ కూడా ఇతనికి ఇవ్వండి అన్నారు. కట్ చేస్తే సెకండ్ సాంగ్ అయిన తర్వాత అంతమంది జనాలు, బిగ్ బిగ్ స్టార్స్, రవిచంద్రన్ సార్, పురిత్ కుమార్ సార్ అందరూ ఉన్నారు. అంతమంది ముందు నేను వెళ్ళి సెకండ్ ఇస్తే, చూసావా నేను నమ్మి సాంగ్ ఇచ్చినందుకు ఎంత మంచిగా వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ నౌ. సో ఎంత డబ్బు వచ్చినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, నాకు తెలుసు ఈ 3-4 years లో విల్ బీ సమ్వేర్, కానీ అహం పెంచుకోకు, డౌన్ టు అర్త్ ఉండు. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఆయనకి. ఆయన కూడా అలానే ఉంటారా వ్యక్తిగతంగా? ఇంట్లో 2 months ఉన్నావు కాబట్టి చాలా అన్న. నేనంటే ఐఎమ్ నాట్ సెట్, హోటల్లో స్టే చేసి మేము ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అనమాట, రెగ్యులర్గా రిహార్సల్ చేసి వస్తూ ఉండేవాళ్ళం. బట్ ఏ ఒక్క రోజు కూడా అమ్మగారిని కానీ అక్కడే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఒక తరాలు పనిచేశారు. అంటే వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం పనిచేశారు. అందరు లవ్తో తప్ప అక్కడేదో ఇస్తున్నారు, అక్కడేదో చేస్తున్నారు అని చేసేవాళ్ళు కాదు. బేసికల్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదన్న. ఎంత ఏమున్నాయో తెలియదు, కొడుకుని చాలా మంచిగా పెంచారు. నిజంగా ఆయన ఏజ్ కిరీటి సార్ది చాలా తక్కువ ఉన్నా కానీ హీ విల్ గివ్, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. నా దగ్గర ఏం కోట్లు లేవు కదా, బేసికల్గా ఈశ్వరన్న దగ్గర ఏం కోట్లు లేవు కదా. మా మమ్మీ వస్తే సెట్లో కాళ్ళు మొక్కారు. ఆయనకి ఏం అవసరం, చాలా ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చారమ్మా నాకు, నేను ఆయన కలిసి వర్క్ చేసి మేము ఇంత చేయటం మా అదృష్టం అని చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.